ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే పవన్ కళ్యాణ్ దీనికి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చర్చాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కలవకపోవడానికి గల కారణాలు మెయిన్గా ఒక 5 రీజన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిది నంద్యాల ప్రచార వివాదం వలనే పవన్ కళ్యాణ్ కలవట్లేదా అనేది కూడా చర్చాంశంగా మారింది. ఎందుకంటే నంద్యాల ప్రచార వివాదంలో ఏదైతే తను శిల్పా రవికి మద్దతు పలికాడో, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల ప్రచార వివాదం వలనే ఆయన కలవట్లేదా, లేదంటే రెండోది ఎన్నికల తర్వాత కూడా శిల్పా రవితో దోస్తీనైతే మెయింటైన్ చేశారు అల్లు అర్జున్. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా శిల్పా రవి ఎవరైతే అల్లు అర్జున్ ఫ్రెండ్ ఉన్నారో ఆయనతో దోస్తీనైతే ఆయన మెయింటైన్ చేశారు. ఇంకా థర్డ్ వచ్చేసి మెగా అల్లు కుటుంబానికి పెరిగిన దూరం. అంటే ఈ 2 రీజన్స్ మెయిన్ కారణంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి కూడా దూరం చాలా వరకు పెరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నంద్యాల ప్రచార వివాదంలోనే ఈ వివాదం అనేది, అంటే ఈ గొడవలు అనేవి కూడా మొదలయ్యాయి. అయితే ఎన్నికల తర్వాత కూడా శిల్పా రవితో దోస్తీ కూడా మెయింటైన్ చేసుకొచ్చారు అల్లు అర్జున్. అయితే నాలుగోది చూసుకున్నట్లయితే అల్లు ఆర్మీపై కూడా కమెంట్స్ చేశారు కూడా మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి కూడా దీనికి సంబంధించి కూడా ఎన్నో వివాదాలు కూడా జరిగాయి. అంటే మొన్న కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరు వచ్చారు, నీ ఫ్రెండ్ వచ్చారా, ఫ్రెండ్ యొక్క భార్య వచ్చారా అని కూడా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మీద విపరీతంగా కమెంట్స్ కూడా చేశారు. కష్టం వచ్చినప్పుడు కుటుంబం మాత్రమే ఉంది అని చెప్పేసి. ఇంకా 5వది చూసుకుంటే బన్నీ ఫ్యాన్స్ చాలా అతి చేశారని చెప్పుకోవాలి. నిన్న మొన్న కూడా మనం చూసుకున్నట్లయితే 1500 కోట్ల రికార్డ్ సృష్టించింది పుష్ప 2 సినిమా. దీనికి సంబంధించి కూడా గేమ్ చేంజర్ సినిమాని మేము అడ్డుకుంటాము, గేమ్ చేంజర్ సినిమాకి ఇన్ని రికార్డ్స్ రాకుండా మేము చూస్తామని చెప్పేసి కూడా అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి. మరైతే పవన్ కళ్యాణ్ కావాలనే కలవట్లేదా, అసలు ఎందుకు కలవట్లేదు? అంటే మెయిన్ రీజన్ ఈ శిల్పా రవి వివాదం ఏదైతే ఉందో, అంటే ఏపీ ఎలక్షన్స్ టైంలో కూడా ఈ వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లారు. దీనికి సంబంధించిన మెయిన్ రీజన్ అనుకోవచ్చా మనం? పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా వెయిటింగ్ అయితే చేస్తున్నాడు. పవన్ సిబ్బందిని అపాయింట్మెంట్ అయితే కోరాడు పవన్ కళ్యాణ్ ని. బన్నీ అయితే చాలా సార్లు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నాగబాబు కావచ్చు, లైన్ చేయడం లేదు. ఇకపోతే చిరంజీవి గారిని కూడా ఇద్దరిని కలిసాడు, వాళ్ళ ఫ్యామిలీని కలవడం కూడా కనీసం అయితే ఎటు ఇద్దరిని కలిసినా గానీ ఉపయోగం లేకుండా ఉంది పరిస్థితి. కాకపోతే దీనికి కారణాలు అయితే ఒక 4-5 కారణాలు అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే నంద్యాలలో అతను ప్రచారం చేయడం కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు. ప్రత్యేక పార్టీకి తను ప్రచారం చేయడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎన్నికల తర్వాత కూడా శిల్పా రవితో టచ్ లో ఉండడం, అదే సంధ్యా థియేటర్ లో అయితే వాళ్ళిద్దరు కలిసి సినిమాకి రావడం కూడా అతనికి నచ్చలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే మెగా వాళ్ళకున్న అల్లు అర్జున్ కుటుంబానికి పెరిగిన దూరం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అల్లు ఆర్మీ అంటే అన్న కామెంట్స్ కూడా, ఎందుకంటే తనని మెచ్చుకునేలా చేస్తే అల్లు వాళ్ళ ఫ్యామిలీ వేరే కావడం కూడా కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అగనిస్ట్ గా అయితే ఒక్క రోజు కూడా కనీసం అతను ప్రచారంలో కానీ, జనసేన ప్రచారంలో కానీ, వేరే ఇతర ప్రచారంలో అయితే ఎప్పుడు పాల్గొనలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే బన్నీ ఫ్యాన్స్ కూడా అతి చేశారు. మీరున్నా లేకున్నా మేమైతే చేసుకోగలమన్న ఒక అతి ఉత్సాహంతో అతిగా చేయడం వల్ల, ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో తను నిలబడ్డప్పుడు కానీ మెగా వాళ్ళందరూ సపోర్ట్ గా నిలబడ్డారు. తను మెగా వాళ్ళైతే చేశారు. కానీ ఇతను కనీసం ట్వీట్ కానీ ఆ పార్టీకి సంబంధించి, లేదంటే వాళ్ళ సన్నిహితులకు సంబంధించి కూడా ఎటువంటి ట్వీట్ కానీ, నాగబాబు గురించి కానీ ఎటువంటి ట్వీట్ అయితే వేయలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు ఇంత ప్రాబ్లం లో ఉన్నా కానీ బన్నీకి అయితే ఎవరు ఇంతవరకు అయితే రామ్ చరణ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కలిసి ట్వీట్ చేశాడు, కానీ ఎప్పుడైతే ప్రత్యక్షంగా కలవలేదని చెప్పుకోవచ్చు. వరుణ్ తేజ్ బయట ఉన్నాడు, వేరే విదేశాల్లో అని చెప్పారు. రామ్ చరణ్ హైదరాబాద్ సిటీలో ఉండి కూడా, ఎందుకంటే ముందు రోజు ఈవెంట్ జరిగింది సాయి ధరమ్ తేజ్ది, కానీ ఇతను కలవలేదని చెప్పుకోవచ్చు. ఇదేనా? అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా ఆయన మళ్ళీ హైకోర్టు తీర్పుతో ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కి అలానే అల్లు ఫ్యాన్స్ కి కూడా ఒక వార్ అయితే జరిగింది. కష్టం వచ్చినప్పుడు నీ ఫ్యామిలీ మాత్రమే నీతో ఉంది, నీ దోస్తీ ఎవరు రాలేదు, శిల్పా రవి రాలేదని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేశారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. అయితే దీనికి సంబంధించి నిన్న మొన్న కూడా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ కూడా బదలు కొడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో కూడా గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో దాన్ని మేము రికార్డుకి ఎక్కనివ్వమంటే అంత కలెక్షన్స్ మేము తీసుకురామని చెప్పేసి కూడా అల్లు ఫ్యాన్స్ దీనికి ధీటుగా కమెంట్స్ పెట్టారు మెగా ఫ్యాన్స్ కి. అయితే ఈ వార్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
ఏంటంటే ఇప్పుడైతే ఈ సినిమా అంతా దాటి అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మనకు జనవరి 10వ రిలీజ్ అవుతుంది. జనవరి 10న రిలీజ్ అవుతుంటే మామూలుగా బన్నీ సినిమా అయితే పాట్నాలో కానీ, కేరళ కానీ, చెన్నైలో కానీ, వేరే ఇతర రాష్ట్రాల్లో, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ ప్రత్యేక పెద్ద ఈవెంట్ చేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహించారు. ఇకపోతే గేమ్ చేంజర్ కూడా ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని వాళ్ళు కూడా డైరెక్ట్ అమెరికాలోనే ఏకంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అది ప్రెస్ మీట్ ఈ వారంలోని వీకెండ్ లోనే ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని స్పందనను బట్టే గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కలెక్షన్ పరంగా ఇప్పటికే ఒక 3 మిలియన్ అయితే వాళ్ళ కలెక్షన్ సాధించాలన్న ఉద్దేశంతోనే ఫ్యాన్స్ అయితే గట్టిగా ఒక ఉద్దేశంతో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 1 డే 2 డేస్ లో వచ్చిన కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఒక నిరూపించాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఇంకా కలిసిపోలేదని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు తనైతే కలవను కూడా కలవలేదు. తన హైదరాబాద్ కి అయితే నిన్న వచ్చినట్టు తెలుస్తుంది మనకు ఉన్న సమాచారం ప్రకారం. కాకపోతే తనకు అపాయింట్మెంట్ అయితే ఇంకా ఇవ్వని పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే శ్రీపాల్, నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. అయితే నాగబాబుతో రాయబారం జరిపిస్తున్నట్లు కూడా సమాచారం అందింది మనకి. కానీ నాగబాబు ప్రయత్నాలు కూడా ఎంతవరకు, అంటే ఆఖరి వరకు తీసుకెళ్లలేదా? అంటే పవన్ కళ్యాణ్ అసలు కలిసే అవకాశమే ఇవ్వట్లేదా, యాక్సెప్ట్ చేయట్లేదా అల్లు అర్జున్ ని? పరిణామాలను బట్టి అయితే నాగబాబు ప్రయత్నించినా గానీ, చిరంజీవి ప్రయత్నించినా గానీ మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంతవరకు స్పందించలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి స్పందించకపోవడానికి కూడా. మరి ఎటువంటి కారణాలు ఇంతవరకు అయితే బయటికి తెలియరాలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళ విషయం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిస్తే మాత్రం ఫ్యాన్స్ ఇంకోలాగా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి ఒక అపోహ అయితే నడుస్తుంది. ఎందుకంటే మీరు ఒకటే మేమే వేరే అన్న పద్ధతిలో అయితే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా చూస్తాడు అనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడు కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వివాదానికి ముగిసినట్టే. ఇప్పుడు ఇప్పట్లో ముగిసినా గానీ ఇప్పుడు కేసు అయితే మళ్ళీ ఇంకా తీవ్రత చెందుతుంది. శ్రీతేజ పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగా లేదు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఉద్దేశంతో ఒక భయంతో కూడా, ఎందుకంటే ఇప్పుడు రన్ అవుతుంది. ఆ ఫ్యాన్స్ లో కూడా ఆందోళన కలుగుతుంది. ఇది బన్నీ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే ఇప్పుడు కొంచెం తీవ్రత అనేది, అంటే మన మీద ఈ బ్యాడ్ నేమ్ అనేది రాదేమో అన్న ఉద్దేశంతో అల్లు ఫ్యామిలీ అయితే అలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందని అయితే మనం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం చూసుకున్నట్లయితే పవన్ ని కలిసేందుకు అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పవన్ సిబ్బందిని అపాయింట్మెంట్ కూడా బన్నీ కోరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అనుమతి వస్తుందా రాదా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. పవన్ ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నట్లు బన్నీ, అంటే పవన్ ని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు బన్నీ అని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే అరెస్ట్ ఎపిసోడ్ గురించి ఇంతవరకు కూడా పవన్ స్పందించలేదు. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్గా కూడా మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ చట్టరీత్యా చట్టం తన పని తను చేసుకుపోతుందని కూడా తెలంగాణ పోలీసు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఒక ప్రత్యేకమైన హోదాలో ఆయన ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆయన కూడా ఏం మాట విప్పట్లేదా, నోరు కదపట్లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని తర్వాత కూడా మనం మెయిన్ రీజన్స్ చూసుకున్నట్లయితే నంద్యాల ప్రచార వివాదం ఏదైతే ఉందో అదే మెయిన్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కూడా అప్పటి నుంచే దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంద్యాల ప్రచార వివాదంలో, అంటే ఎన్నికల తర్వాత కూడా శిల్పారవితో ఆయన దోస్తీ మెయింటైన్ చేశారు. శిల్పారవికి మద్దతుగా ఆయన వెళ్లారు. ఈ సమయం నుంచే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కూడా వివాదాలు స్టార్ట్ అయ్యాయి. మెల్లమెల్లగా దూరం కూడా స్టార్ట్ అయింది. అయితే దీన్ని అల్లు అర్జున్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా శిల్పారవితో దోస్తీ అనేది మెయింటైన్ చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్కి కూడా ఒక వార్ అనేది జరిగింది. నీ కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా రాలేదు, నీ ఫ్యామిలీ తప్ప, నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నువ్వెవరి కోసమైతే ఫ్రెండ్స్తో తిరిగావో ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు రాలేదు, నీ కుటుంబం మాత్రమే నీతో ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ధీటుగా ట్రోల్స్ చేశారు. అయితే 5 ఏవైతే రీజన్స్ ఉన్నాయో, నంద్యాల ప్రచార వివాదం, అలానే ఎన్నికల తర్వాత కూడా శిల్పారవితో దోస్తీ, మెగా అల్లు కుటుంబానికి ఈ 2 రీజన్స్తో ఒక దూరం పెరిగిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అల్లు ఆర్మీ కూడా కమెంట్స్ చేశారు. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ రెండు కూడా ఒక వార్ జరిగింది. అయితే బన్నీ ఫ్యాన్స్ కూడా అతి చేశారు. దీనికి సంబంధించి నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ని 1500 కోట్లు దాటనివ్వమని కూడా అల్లు ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్కి ధీటుగా చెప్పుకొచ్చారు. ఎంతో అతి చేశారని
చేశారని చెప్పుకోవాలి. అయితే మెయిన్ రీజన్ అయితే నంద్యాల ప్రచార వివాదం వలనే ఈ దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిల్పా రవికి ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో కూడా శిల్పా రవితో దోస్తీని మెయింటైన్ చేశారు ఆయన. దీన్ని ధీటుగా తీసుకొని అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఒక వార్ నడిచింది. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కూడా కొంచెం అతి చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని మేము అంత రికార్డ్స్కి ఎక్కడివ్వం, సినిమా ఎంతవరకు వెళ్తుందో మేము చూస్తామన్నట్లుగా వారు కమెంట్స్ చేశారు.